అందరికీ నమస్కారం. ఎస్బిఎం ఎస్ఎస్జి 2025 సర్వేను వేగవంతంగా చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్లేస్టోర్లో మీరు ఎస్బిఎం ఎస్ఎస్జి 2025 అని ఎంట్రీ చేయండి. ఈ రకంగా మనకు స్క్రీన్ వస్తుంది, ఓపెన్ స్క్రీన్. దీనిలో ఫస్ట్ దాన్ని మనం క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. చాలా వేగంగా ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఈ రకంగా చాలా వేగంగా ఓపెన్ అవుతుంది ఈ యొక్క యాప్. ఇందులో మన మొబైల్ నెంబర్ను మొదటగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ను ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకు ఓటీపీ వెంటనే రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి సర్వర్స్లో ఉంటే మరోసారి మనము ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. 1-2 సార్లు చేసిన వెంటనే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని మనం ఎంట్రీ చేసిన వెంటనే యాప్లోకి మనం ఎంట్రీ కావడం జరుగుతుంది. ఈ రకంగా యాప్లో ఎంట్రీ అయిన తర్వాత మనం తెలుగును లేదా ఇంగ్లీష్ను ఎన్నుకోవాలి. ముఖ్యంగా తెలుగును ఎన్నుకుంటే చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి తెలుగును ఎన్నుకొని సబ్మిట్ చేయండి. ఈ రకంగా అయిపోయిన తర్వాత నమస్తే, ఈ సర్వే జలశక్తి మంత్రిత్వ శాఖ నుండి మేము చేస్తున్నాము, మీరు పాల్గొనదలుచుకుంటే సర్వే ప్రారంభించండి అని ఒక క్లిక్ వస్తుంది. దీని వెంటనే మనము సర్వే ప్రారంభించడానికి ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఈ సర్వేలో మనం పాల్గొనడానికి అంగీకరిస్తున్నాము స్వచ్ఛందంగా అని అంగీకరించండి. తర్వాత మన జిల్లాను మనం రాష్ట్రాన్ని ఎన్నుకున్నాము, జిల్లాను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిల్లాను కూడా ఆల్ఫాబెటికల్గా ఉంటుంది, రాష్ట్రం కూడా ఆల్ఫాబెటికల్గా ఉంటుంది, ఎన్నుకోండి. తర్వాత మండలం, జిల్లా, తర్వాత మండలాన్ని కూడా ఇక్కడ చెన్నారావుపేట మండలాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది చెన్నారావుపేట ఏపీఎంగా. ఇక్కడ గ్రామాన్ని కూడా మనం ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడైతే ఏ విఓఏలు వారి ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో సర్వే చేస్తున్నారో ఆ యొక్క గ్రామాన్ని మీరు ఎంట్రీ చేయండి. నేను ఇక్కడ చెన్నారావుపేట గ్రామాన్ని ఈ విధంగా ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత మేలా ఫీమేలా అడుగుతుంది. మనం మేలో ఫీమేలో మనం ఎంట్రీ చేసి ఈ ఏజ్ని కూడా ఎంట్రీ చేయడం ద్వారా ఈ సర్వేలో మనము స్వచ్ఛందంగా పాల్గొనడానికి ముందుకు పోతాము. తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత గ్రామంలోని అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం ఉందా అని అడుగుతుంది. వాస్తవంగా అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. ఓడిఎఫ్ గ్రామాలుగా ఎన్నడో ప్రకటించాం కాబట్టి అవును అని మీరు మీ ఫస్ట్ ఆన్సర్ను క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. మీ గ్రామంలో బహిరంగ మల విసర్జన చేసే ప్రాంతం ఏదైనా ఉందా? లేదు, బహిరంగంగా లేదు. మనం అన్నీ కూడా చాలా అద్భుతమైన గ్రామాలుగా తయారు చేయడం జరిగింది సెర్ప్ ఆధ్వర్యంలో. మీ గ్రామంలో మరుగుదొడ్ల నుండి మలాన్ని కాలువలు నల్లాలు వేరే ఇతర ప్రాంతాలలో కలుస్తున్నాయా? లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ ఏర్పాట్లు సపరేట్గా ఉన్నాయో మన వ్యర్థాలకు రవాణాకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, ప్రత్యక్షమైన వాహన సౌకర్యాలు మనకు కలవు. ప్రతి గ్రామ పంచాయతీకి స్వచ్ఛ భారత్ కింద వాహనాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ది కొట్టండి. ఇంటింటికి చెత్త సేకరణ ఎంత తరచుగా జరుగుతుంది? ప్రతిరోజు జరుగుతుందని కొట్టండి. మన స్వచ్ఛ భారతంలో మన గ్రామీణ ప్రాంతాల్లో సేవకులు చాలా పనిచేస్తున్నారు. మన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన గ్రామం యొక్క మొత్తం పరిస్థితిని మీరు ఎలా రేట్ చేస్తారు? బాగుంది, చాలా బాగుంది